కుంభరాశి వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. అక్టోబర్ 3, 4 తేదీల్లో మీకు జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఇవే. కుంభరాశి వారి యొక్క శత్రువు గురించి ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారి యొక్క స్వభావ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు చాలా సున్నితమైన స్వభావం అయినప్పటికీ కూడా కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశివారిని చూసినప్పుడు గంభీర మనస్తత్వం కలిగి ఉంటారని అనుకుంటారు. కానీ నిజానికి వీరు మనస్సులో వీరు చాలా సున్నితంగా ఆలోచిస్తూ ఉంటారు. కేవలం వీరి భయం కారణంగానే, వీరి యొక్క నిరాశ కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా చాలామంది వీరిని తప్పుగా చూస్తారు. అంటే ఈ రాశివారు మంచివారు కాదని అనుకుంటారు. కానీ కుంభరాశి వారి గురించి చెప్పాలి అంటే ఈ రాశివారు ఎవరికైనా ప్రేమ చూపిస్తే చాలా విపరీతంగా చూపిస్తారు. ఒక మనిషిని ఇష్టపడుతున్నారు అంటే జీవితాంతం వారిని మనస్సులో గుర్తుపెట్టుకుంటారు. అయితే వీరిలో వచ్చిన మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. కొన్నిసార్లు కొన్ని అనుకోని కారణాల వల్ల ఇష్టం లేని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భయం కారణంగానో లేదా కుటుంబం కోసమో ఇలా ఇతర కారణాల వల్ల వీరు చాలా వరకు కూడా అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశివారు చాలామంది దగ్గర వచ్చేవాడిగా మిగిలిపోతారు. అయితే ఒకసారి ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడుతున్నారు అంటే వారికి వీరి జీవితం ఇచ్చేస్తారనే చెప్పుకోవాలి. అంత బాగా ఇష్టపడతారు. కొన్ని కష్టాల్లో వారిని విడిచిపెట్టేస్తారు. ఇది చాలా మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు చాలా సున్నిత స్వభావులు. ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగించే విషయం జరిగితే వీరిని ఎవరూ ఓదార్చలేరు. బాధపడిపోతూ ఉంటారు. పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల చాలా బాధపడిపోతూ ఉంటారు. ఈ రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని నిర్ణయాల వల్ల వీరి జీవితంలో కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. అలా వదిలేసుకున్నప్పుడు వీరిని పైకి చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటున్నారు అనిపిస్తుంది. కానీ లోపల వీరు బాధపడిపోతూ బాధ ఎవరికీ కనిపించదు. అంతలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశివారు తమ యొక్క బాధను ఎవరికీ తెలియకూడదని దాచేసుకుంటూ ఉంటారు. పైకి వారి బాధను కనపడకూడదు అనుకుంటారు. అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారు. దీని కారణంగానే వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే కుంభరాశి వారిని మోసం చేయడం చాలా సులువు అనే చెప్పుకోవచ్చు. వారిని దగ్గరకు వచ్చి 1-2 మాటలు మంచిగా మాట్లాడితే వెంటనే వారిని ఈ రాశివారు నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మేయడం వల్ల మోసపోతూ కూడా ఉంటారు. వీరి యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఎదుటవారు వారి సీక్రెట్స్ చెప్పకుండా వీరి గురించి ప్రతిదాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అలా తెలుసుకొని చివరికి వీరిని మోసం చేస్తారు. మోసం చేసే వరకు కూడా ఈ రాశివారికి ఎదుటవారు మోసం చేస్తున్నారని తెలీదు. ముఖ్యంగా వాస్తవాన్ని చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. వీరి చుట్టూ మాత్రమే ఉంటారు. స్నేహితుల రూపంలో, కుటుంబ సభ్యుల రూపంలో మాత్రమే వీరి చుట్టూ ఉంటారు. ఇది వినడానికి మీకు బాధగా అనిపించినప్పటికీ కూడా ఇది అక్షర సత్యం అనే చెప్పుకోవాలి. నిజానికి వీరి స్నేహితులు మాత్రమే వాళ్ళని బాగా మోసం చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వీరిని నమ్మించి తర్వాత మోసం చేస్తూ ఉంటారు. వీరు మంచి కోరుకునేవారు ఎవరైనా ఈ రాశి వారికి చెడు చేస్తున్నారు అనిపించిన మీకు చెడు చేసేవారితో
మీరు కొద్దిగా దూరంగా ఉండండి అని చెప్పినా కూడా వినిపించుకోరు. అదే నిజమని నమ్మేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీరు చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కుంభరాశి వారికి ఉండడం కాబట్టే ప్రతి ఒక్కరూ ఈజీగా మోసం చేస్తూ ఉంటారు. అయితే ముందు చెప్పినట్లు ఈ రాశివారు ఎవరినైనా నమ్మితే వారికి అన్ని సీక్రెట్స్ కూడా చెప్పేస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. దీంతో పాటుగా మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరు ఎంత ఇష్టపడిన వ్యక్తితో కూడా ఈ రాశివారు స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీదే తిట్టేస్తూ ఉంటారు, మొహం మీదే కోపడుతూ ఉంటారు. ఈ లక్షణాల కారణంగా ఎదుటివారు వీరిని ద్వేషిస్తూ ఉంటారు. కానీ ద్వేషించినట్లుగా ఉండకుండా వీరితో స్నేహం చేస్తున్నట్లుగా బిహేవ్ చేస్తారు. కావాలని ఈ రాశి వారిని మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి శత్రువులు మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఏ మనిషిని నమ్మొద్దు. ఈ కాలంలో ఎవరు ఎలాంటి వారు అనేది మనం అంచనా వేసి చెప్పలేము. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కుంభరాశివారు వారి లక్షణాల ప్రకారం ఈ రాశివారు ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేసే మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. ఆ విషయంలో కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ శత్రువు విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే చాలా వరకు నష్టాలను చూడవలసి ఉంటుంది. ఎంత అదృష్టం ఉన్నా కూడా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన జాగ్రత్త పడకపోతే నష్టాలు చూడవలసి వస్తుంది. కాబట్టి చూసుకోండి. ఇక అక్టోబర్ 3, 4 తేదీల్లో నుండి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూసినట్లయితే ఉద్యోగంలోనూ, వ్యాపార జీవితంలోనూ, ఆర్థిక జీవితంలోనూ, వైవాహిక జీవితంలో కూడా పలు మార్పులు అయితే సంభవించబోతున్నాయి. చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. కాబట్టి కుంభరాశి వారి జీవితంలో రాబోయే ఈ అదృష్టాన్ని విడిచిపెట్టకుండా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. మీ మనస్సులో ఏదైతే ఉందో అది చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరి కోసం మీ ఆలోచనలను మార్చుకోకండి. మీకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తే మాత్రమే మీరు లాభం అనేది చూడగలుగుతారు. కానీ ఇందులో మరొక విషయం, తెలివితేటలతో ఆలోచన చేయండి. ఈ కాలంలో మనకి తెలివితేటలు చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్నవారి యొక్క మాటలతో మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. కాబట్టి చూసుకుంటూ ముందుకు అడుగులు వేస్తే కనుక మార్పులు చూసేటువంటి సమయం అయితే కుంభరాశి వారికి ప్రారంభం కాబోతుంది. చూశారు కదా కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు, వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.